హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా. అయితే మన మోస్ట్లీ తెలుగు ఎలిమినేషన్ అనాలిసిస్ ప్రకారం విష్ణుప్రియ, ప్రేరణ, యష్మి గౌడ, నైనిక టాప్ లిస్ట్ లో ఉంటారు. సీత కూడా ఈ వీక్ లో ఎక్స్ టాస్క్ లో చాలా బాగా ఆడింది. అభయ్ చీఫ్ గా డిస్క్వాలిఫై అయిపోయాడు అండ్ ఎక్స్ కూడా కాపాడుకోకుండా ఉన్నాడు. అండ్ అభయ్ వచ్చేసి గేమ్ సరిగ్గా ఆడకపోవడమే కాకుండా బిగ్ బాస్ ని రివర్స్ గా క్వశ్చన్ కూడా చేశాడు. ఏం గేమ్ రా నాయన అనడం. అభయ్ వల్ల వాళ్ళ టీమ్ లో ఉన్న వాళ్ళకి కంటెండర్స్ గా ఉండకూడదు అనేసి బిగ్ బాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ రకంగా అన్ని కాన్సిక్వెన్సెస్ చూస్తుంటే ఎక్కడో అభయ్ కాన్ఫిడెంట్ కాదు, ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అని నాకు అనిపించేస్తుంది. నామినేషన్స్ టైమ్ లో కూడా చీఫ్స్ లో ఎవరో ఒకరు నామినేట్ అవ్వాలి అన్నప్పుడు తనకు తానే సెల్ఫ్ నామినేట్ అయిపోయి ఇప్పుడు ఎలిమినేట్ కూడా అయిపోవచ్చు అన్నమాట. ఇదంతా చూస్తున్నట్లయితే గనక అభయ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నట్లు అనిపించేస్తుంది. సీతని ఎలిమినేట్ చేయడం తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. గేమ్ గట్టిగా ఆడుతుంది. తన ఫైటింగ్ స్పిరిట్ చూస్తున్నట్లయితే గనక గెలవాలని కసితో ఆడుతుంది. ఈ వీక్ మాత్రం పక్కాగా సీత గ్రాఫ్ మాత్రం పెరిగిందని చెప్పుకోవాలి గేమ్ పరంగా. సో కంపేరింగ్ టు సీత వచ్చేసి అభయ్ మోస్ట్లీ ఎలిమినేట్ అయిపోవచ్చు అని బయట సోషల్ మీడియాలో కూడా టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ డేంజర్ జోన్ లో వచ్చేసి పృథ్వీ, సీత, అభయ్ లో ఉన్నారు. పృథ్వీ ఎలాగో పెయిడ్ బ్యాచ్ కాబట్టి పక్కాగా ఎలిమినేట్ అవ్వడు. గొడవలు కావాలి కాబట్టి ఇంకొన్ని రోజులు ఉంచే ఛాన్సెస్ హౌస్ లో చాలా ఎక్కువగా కనిపించేస్తున్నాయి. సో ఏ పరంగా అయినా చూసుకుంటే సీత, అభయ్ లో ఒక్కరే ఎలిమినేట్ అవ్వాలి. సీత ఎలాగో గేమ్ లో స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి అభయ్ ని మోస్ట్లీ ఎలిమినేట్ చేయొచ్చని నా ఒపీనియన్. మరి మీరేమంటారు? సీత వర్సెస్ అభయ్ లలో ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీక్ అని మీరు అనుకుంటున్నారు? కింద కామెంట్స్ రూపంలో కామెంట్ అయితే చేసేయండి.